నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కళ సాకారం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడుతున్న కష్టాలు, అవమానాలకు రేపటితో తెరపడనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఒక్క అమరావతిలోనే కాదు, ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా కొన్ని పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను, కొన్ని జాతికి అంకితం ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోతున్నాయి. అయితే అమరావతి విషయానికి వస్తే అక్కడ 49,000 కోట్ల పెట్టుబడి, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో 57,000 కోట్ల పెట్టుబడి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 1,07,000 కోట్ల పెట్టుబడులు రేపు జరగనున్నాయి. ఇక దీంతో అమరావతి దూసుకుపోబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోబోతుందని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, అలాగే రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు, మరి జగన్మోహన్ రెడ్డికి అందిన ఆహ్వానం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి పనులకు శంకుస్థాపన కోసం రాబోతున్నారు. సో ఒక్క అమరావతి కాదు, ఇటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూడా ఆయన కొన్ని పనులకు శంకుస్థాపన చేయబోతున్నారని తెలుస్తోంది. సో ఎలా ఉండబోతుందంటారు? రేపు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడబోతున్నారు? ఇంకెన్ని వరాలు కురిపించే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ప్రధానమంత్రి రావటం, ఈ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించటం, ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఏంటి అంటే, అమరావతి రాజధాని అంటే కొంతమందికి కడుపులో ఏదో దేవినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి అడ్డుపడే బ్యాచ్ కొంత ఉంది. వాళ్ళు అమరావతిలో నిర్మాణం చేస్తున్నారు, అమరావతిలో బిల్డింగులు మళ్ళీ కడుతున్నారు, అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు, ఇటువంటి మాటలు వింటూ ఉంటే కొంతమందికి కడుపు రగిలిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మెజారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా అమరావతి మళ్ళీ ఈ పునర్నిర్మాణ కార్యక్రమం కరెక్ట్గా సజావుగా జరగాలని, తొందరగా పూర్తి కావాలని, ఈ పనులన్నీ కూడా తొందరగా పూర్తి కావాలని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, ఇంకా పనులు స్టార్ట్ కాలేదు, పనులు తొందరగా స్టార్ట్ చేయాలి అన్న డిమాండ్లు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే, అవుట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్. రాష్ట్రానికి రాజధాని లేకుండా, అసలు మీ రాజధాని ఏంటి అని అడిగితే, ఆ రోజుల్లో బొత్స సత్యనారాయణ పాపం మంత్రిగా ఉండేవాడు, విద్యాశాఖ మంత్రిగా ఉండేవాడు. ఆ బొత్స సత్యనారాయణ అడిగారు, మీ రాజధాని ఏంటి అని అడిగారు. అడిగితే ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాల, అన్నాడు. అంటే రాజధాని ఏంటో రాష్ట్ర మంత్రి, సీనియర్ మోస్ట్ మంత్రే చెప్పలేని దుస్థితి నుంచి ఈ రోజున 3వ తరగతి పిల్లవాడిని అడిగినా కానీ మీ రాజధాని ఏంటి అంటే అమరావతి అనే స్టేజ్కి వచ్చాం. అది మనం గత అసెంబ్లీ ఎన్నికలలో మనం సాధించుకున్న ఘన విజయం. అమరావతి రాజధానిగా వచ్చిన తర్వాత, అంటే ఇప్పటికే అక్కడ కార్యకలాపాలన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఐకానిక్ టవర్స్ కానీ, ఇంకా మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, అవన్నీ కూడా, ఆ ప్రాజెక్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆ నీళ్లలో నానబెట్టి వాటన్నిటిని నాశనం చేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్ట్రక్చర్స్ని ఏవి కూడా నాశనం చేయలేకపోయాడు. అక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము అని చంద్రబాబు నాయుడు చెబితే, అదంతా కొంచెం లూజ్ సాయిల్, అందుకని రాఫ్ట్ ఫౌండేషన్ వేసాము అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. బోడీ రాఫ్ట్ ఫౌండేషన్ ఏంది, అక్కడ వేసేది ఏంది, వచ్చి మా హుస్సేన్ సాగర్లో చూడండి, హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల బిల్డింగులన్నిటికీ మేము రాఫ్ట్ ఫౌండేషన్ తోటే కట్టాం అని చెప్పి హెకిల్ చేశాడు. అక్కడున్న రాఫ్ట్ ఫౌండేషన్కి నీకు మామూలుగా ఏ బిల్డింగ్ కట్టినా వేస్తారు, ఫౌండేషన్ వేయకుండా ఎట్లా ఉంటారు? అంటే కేసీఆర్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని హెకిల్ చేయడానికి
కూడా వెనకాల ఈ అమరావతి ప్రాజెక్టుకి సంబంధించి. అంటే అంత దుష్ట పన్నాగాలు పన్ని అమరావతి మొత్తాన్ని సర్వనాశనం. అసలు వీళ్ళు ఎంత ఇదిగా అంటే అమరావతి సెక్రటేరియట్ బిల్డింగు కట్టాలని ఎక్కడైతే మొత్తం ఫౌండేషన్ వేసి పెట్టారో అందులో అంతా నీళ్లు నింపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది మొత్తం కూలిపోవాలి. అందులో సహజంగానే నీళ్లు ఉంటే చేపలు పెరుగుతాయి కదా. ఆ చేపలు పెరిగితే దాని మీద ఈ సాక్షి మీడియా వాళ్ళు, ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అది తీసి వెకిలిగా దాని మీద అమరావతి కాదు ఇది ఒక చెరువు, ఇందులో చేపలు పడుతున్నారు అని రాశారు. ఆ చేపలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి కదా. ఆ చేపలు పెంచిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత విషం కక్కుతున్నారో అమరావతి గురించి, ఎన్ని రకాల దుష్ప్రచారాలని వాళ్ళు చేశారో పనిగట్టుకొని. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ముందరికి వెళ్తున్నాం. జంగిల్ క్లియరెన్స్ అయిపోవటంతో అమరావతికి కళ వచ్చింది. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించిన పనులన్నీ కూడా, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని అడ్డంగా కట్టుకుంటే పీక్ అవతలు పడేశారు, తీసేశారు, కొట్టేశారు మొత్తం. ఆ తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డుకి అప్రోచ్ రోడ్డు ఇవ్వటానికి రైతులందరూ కూడా ముందరకు వచ్చారు. సో ఇట్లా ప్రతివి అన్నీ కూడా శుభసూచకంగా, అన్ని శుభసూచకాలే కనపడుతున్న ఈ తరుణంలో ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చేసి నేను వచ్చి మళ్ళీ ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టుని నా చేతుల మీదుగా నేనే చేస్తాను అని ఆయన రావటం, వస్తూ ఉండటం, ఇదంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. మొత్తం అమరావతి మామూలుగా ఏదో గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడన్నా గవర్నమెంట్ బిల్డింగులు కట్టుకుంటే దానికి ఇంత ఉత్సాహం చూపించాల్సిన అవసరం ఉండదు. ఏదో గవర్నమెంట్ కట్టుకుంటుందిలే అనుకోవచ్చు. కానీ అమరావతి అనేది అట్లా కాదు, రైతుల ఊపిరేది. అక్కడ రైతులు తమ ప్రాణప్రదంగా చూసుకున్న భూముల్ని రాజధాని కోసం త్యాగం చేసిన ఒక పవిత్ర భూమి అది. అటువంటి భూమిలో పైశాచిక అంటే వాటన్నిటినీ నాశనం చేసి పైశాచిక ఆనందం పొందిన జగన్మోహన్ రెడ్డిది ఓడించి ఇంటికి పంపించేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఈ రోజున నిజమైన ఆనందం అక్కడ కనపడుతూ ఉన్నది. కూటమి గెలిచినప్పుడే చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సెక్రటేరియట్కి వస్తున్నప్పుడు రైతులు వాలంటరీగా పూల బాట వేశారు, పూలు పరిచారు. ఆయన ఓపెన్ టాప్ జీపులో వస్తూ ఉంటే పూలు పరిచి అటు ఇటు నిలబడి స్వాగతం చెప్పారు. అంటే అంత ఆనందం వాళ్ళకి ఉన్నది. వాళ్ళకే కాదు, భూములు ఇచ్చిన రైతులకే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా రేపు ప్రధానమంత్రి రావటాన్ని, ఇన్ని పనులకి శంకుస్థాపన చేయటాన్ని, ఒక అమరావతి మీదే కాదు రాయలసీమ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేయటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇది చాలా శుభకాలం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక శుభకాలం, శుభతరుణం. డివిఎస్ గారు, ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు నిజంగానే ఆంధ్రప్రదేశ్కి శుభ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని శుభ సూచకాలే. ఒకటి కేంద్రం నుంచి సపోర్టే అనుకుంటే, ఇటు వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా సపోర్ట్ వస్తున్నటువంటి పరిస్థితి. రేపు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రెండోసారి శంకుస్థాపన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఇది ఆయన ఒక సెంటిమెంట్గా కూడా భావించే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే గతంలో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత అది ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడే ఆయనే వచ్చి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రేపు ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, మీరేం చెప్తారు దీని గురించి? అంటే దీపావళి పండుగ అక్టోబర్లోనూ నవంబర్లోనూ వస్తుంది. అదేంటి మరి దీపావళి పండుగ మేలో వచ్చిందా? రేపటి అమరావతి వేడుకలు దీపావళిని మైమరిపిస్తాయి. ఎందుకంటే అది నరకాసుర వధ, ఏది దీపావళి. ఆ తర్వాత విజయం, సత్యభామ విజయం, దీపావళి జరుపుకున్నట్లుగానే జగన్మోహన్ రెడ్డి పతనం. ఇవాళ అమరావతి బతుకు, ఏది అమరావతి తిరుగుబాటు. మొన్నటి ఎలక్షన్ ప్రజా తీర్పు, అటు ఉత్తరాంధ్ర ప్రజలు, ఇటు రాయలసీమ ప్రజలు అమరావతికి బాసటగా నిలబడ్డారు. ఈ రాష్ట్రానికి ఒకటే రాజధాని, అదే అమరావతి అంటూ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు. ఆయన యొక్క విధానాన్ని తిరగొట్టారు.
ఆయన విశాఖపట్నంలో నేను కాపురం పెడతానన్నాడు. ఆయనకి గతంలో 34 సీట్లకి 2 సీట్లే గెలిచాడు. ఆయన ఏంటి రాయలసీమ కర్నూలులో న్యాయ రాజధాని పెడతానన్నాడు. ఆయనకి గతంలో వచ్చిన 49 సీట్లలో ఇప్పుడు మిగిలింది 7. అంటే రాయలసీమ ప్రజలు తిరస్కరించారు, ఉత్తరాంధ్ర ప్రజలు తిరస్కరించారు, అసలు ఇక అమరావతి ప్రజలైతే పాతేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అతను ఆ 3 రాజధానుల ఆ 3 ముక్కలాట. ఇవాళ అమరావతి అజరామరం, దానికి చావు లేదు అని మొన్నటి ప్రజా తీర్పే రుజువు చేశారు. ఇదేంటి ఇప్పుడు షర్మిల నిన్న ఒక డ్రామా ఆడింది. ఆమెంటి ప్రధాని మోడీని మొన్న వచ్చావు మట్టి కొట్టావు, నీళ్లు చల్లావు, మళ్ళీ ఏ మట్టి తెస్తున్నావు, ఏ నీళ్లు తెస్తున్నావు అని ఆమె ఒక రకంగా వెటకారం. అంటే ఆ రోజు మోడీ ఆ జల్లిన పవిత్ర మట్టి బలమా ఈ అమరావతి బతికిందంటే? ఆ రోజు ఆయన తెచ్చినాడు, ఎక్కడి నుంచి? పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చాడు. ఆ తర్వాత యమునా జలాలు తెచ్చాడు. ఆ యమునా జలాల యొక్క పుణ్య ఫలితమే ఇవాళ ఈ అమరావతి మళ్ళా పునర్జన్మ. రేపు మీరన్నారు, సత్యమూర్తి గారిని అడిగారు, ప్రధాని మోడీ రేపేం ప్రసంగిస్తారని. ఇదే ప్రసంగిస్తారా? అంటే అది అక్కడ క్షేత్ర బలం, అది ఆ ముహూర్త బలం అన్నమాట. ఇవాళ అమరావతి ఆయన 1,07,000 కోట్లు అన్నారు మీరు ఇందాక. ఇది రేపు ఆయన భూమి పూజ లేకపోతే శంకుస్థాపన జాతికి అంకితం చేయడం, అందులో 49,000 కోట్లే అమరావతి. దగ్గర 58,000 కోట్లు అటు రాయలసీమ ప్రాజెక్టులు, ఇటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఆయన ఏంటి జాతికి అంటే అంకితం చేస్తారు. రాష్ట్రంలో అంతా అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు ఉత్తరాంధ్ర రాయలసీమ కానీ వైసీపీ మాత్రం మొత్తం తీసుకొచ్చి అమరావతిలోనే పెడుతున్నారని చెప్పి ఇప్పటికీ రేపు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి కానీ ఈ రోజు కూడా అదే ప్రచారం చేస్తుంది. అంటే అమరావతిలో ఆర్సిలార్ మెటల్ కంపెనీ స్టీల్ పెడుతున్నారా? అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పెడుతున్నారా? 1,65,000 కోట్లతో ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ ఎక్కడ? విశాఖపట్నంలో కదా. 1,50,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీ శంకుస్థాపన చేసింది ఎక్కడ? అనకాపల్లి, అక్కడే కదా. ప్రధాని మోడీ అక్కడ చేసినాకే ఇక్కడికి వచ్చాడు. మొదటి అడుగు ప్రధాని మోడీ ఎక్కడేశాడు? 2 లక్షల కోట్లతో వర్కులు, శంకుస్థాపనలు, భూమి పూజ చేసింది ఎక్కడ? విశాఖపట్నంలో కదా. ఇది 2వ అడుగు. ఏది? అమరావతి. 3వ అడుగు ఎక్కడ అడుగుతావు? అది శ్రీశైలం అంట. ఆల్రెడీ అది కూడా ఫిక్స్ అయింది. ఏది? మొన్న ముఖ్యమంత్రి ఒక గంటం బావు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో మాట్లాడుతూ మీరు శ్రీశైలం సందర్శించాలని అడిగారంట. అక్కడ మీకు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అదొక ఏంటి జ్యోతిర్లింగం, అది 12 లింగాల్లో అదొకటనో ఏదో. ఇప్పుడు ఆయన మరి రాయలసీమలో మరి ఇంకెన్ని కోట్లతో అక్కడ శంకుస్థాపనలు, భూమి పూజలు చేస్తారో చూడాలి. 4వ అడుగు జగన్ నెత్తిన పెడతాడు. ఇక అంతే కదా. అంటే 3 అడుగులు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందంటే మీరు ఇంట్రోలో చెప్పారు కేంద్ర సహకారం. జగన్ ఫెయిల్యూర్ అక్కడ. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయనకేంటి 33 మంది ఎంపీలను ఇచ్చారు. అటు 22 మంది లోక్సభలో, ఒక 11 మంది రాజ్యసభలో, 33 మంది ఎంపీలతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ₹1 తీసుకురాలేకపోయాడు. కానీ అదే ఇప్పుడు చంద్రబాబు కేవలం 21 మంది ఎంపీలతో తొలి ఏడాదే మరి 1,00,000 కోట్లు తీసుకొచ్చారు. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది అమరావతికి. ఇప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి 49,000 కోట్ల పనుల్లో అందులో ఒక గొప్ప విశిష్టమైనది ఏంటి? 1,500 కోట్లతో నాగాయలంకలో క్షిపణి కేంద్రం పెడుతున్నారు, మిస్సైల్ సెంటర్. ఎక్కడ? నాగాయలంకలో, కృష్ణా జిల్లా. అదేవిధంగా రాయలసీమలో ఒక 7,000 కోట్లతో హైవే NH, ఏది అక్కడ హిందూపురం నియోజకవర్గంలో నీకు 6 లేన్ 4 లేన్ ఎక్స్టెన్షన్ చేసినవి కూడా ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు. 2 రైల్వే లైన్లు చేస్తున్నారు, ఒక ROB చేస్తున్నారు. అసలు ఇంకొకటి, దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ వస్తుంది అమరావతిలో. ఏది? 23 ప్లాట్ఫామ్స్ అంట. దగ్గర 1,000 కోట్లతో ఏదో రైల్వే స్టేషన్ కడుతున్నారు అంటున్నారు. ఒక రైల్వే లైన్ వేస్తున్నారు. ఏది? అక్కడ నంబూరు నుంచి ఎర్రుబాలెం
గుంటూరు జిల్లా నంబూరు నుంచి ఖమ్మం జిల్లా ఎర్రుబాలెంకి 54 కిలోమీటర్లు 2275 కోట్లతో రైల్వే లైన్. అదేంటి 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలని. ఇప్పుడు ఇదంతా కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏది అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే జంగిల్ క్లియరెన్స్ చేయమన్నాడు. జంగిల్ క్లియరెన్స్ చేస్తేనే సీఎంగా ప్రమాణం చేస్తానన్నాడు. నీకు 40 కోట్లతో జగన్మోహన్ రెడ్డి పెంచిన అడవి, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఏంటి ఆ ముళ్ళ కంపలు, తుమ్మ చెట్లు అన్నీ నరికిచ్చేసేసి ఇప్పుడు ఈరోజు కోలాహలంగా ఉంది. దీపావళి పండుగ అంటోంది. అందుకే అన్నమాట. దగ్గర 3,000 మంది కార్మికులంట. ఒక 500 మెషినరీ రెడీగా ఉందంట. మిక్సింగ్ ప్లాంట్స్, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్స్ అన్నీ పెట్టి కూర్చున్నాడు నారాయణ. కొబ్బరికాయ కొట్టడం, ఇక మిక్సింగ్ ప్లాంట్లన్నీ గిర్రున తిరగటం, నీకు సౌండ్స్, కోలాహలం. ఒక 15,000 మంది కార్మికులంట. అంటే పోలవరంలో ఎలా అయితే పనులు ఒక కోలాహలంగా, ఒక తిరునాళ్ళలాగా, అంటే 75% కంప్లీట్ అయిపోయిన పరిస్థితి ఎక్కడ పోలవరం. ఇప్పుడు అమరావతి తిరునాళ్ళ ప్రారంభమా రేపు? అంటే ఇవాళ ప్రజలు కోరుకునేది అది, ప్రజలు ఇచ్చిన తీర్పు అది. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, విధ్వంసం చేశాడు, ఉపాధిని ధ్వంసం చేశాడు, కట్టుబడిని కూల్చేశాడు. అక్కడ కన్స్ట్రక్షన్ లేదు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక రోడ్డు అయినా, అన్ని రోడ్లు గుంతలే, ఒక్క ఇల్లు కట్టాల పేదలకి. రోడ్లు వేయకపోయా తవ్వుకుపోయాడు కదా. ఇప్పుడు అమరావతిలో అసలు రోడ్లు తవ్వేశారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, సీడ్ యాక్సిస్ రోడ్ అని 23 కిలోమీటర్లు. అలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డును పాడుపెట్టాడు, చీకట్లో ముంచాడు. ఆ రోడ్డుకి అడ్డంగా వైసీపీ కార్యాలయం కట్టాలని చూశాడు. ఎక్కడ మళ్ళా చంద్రబాబు సీఎం అవుతాడో ఆ రోడ్డు తీసుకొచ్చి నేషనల్ హైవే కలుపుతారేమో మంగళగిరికి అని చెప్పి దానికి అడ్డంగా తన పార్టీ కార్యాలయానికి భవనాలు ఇచ్చుకుని పునాదులు కూడా లేపేశాడు. మొత్తం కూల్చేశారు. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు చూడు ఎలా ఉందో, మొత్తం లైట్లు వీట్లు దగదగాయమానంగా ఉందన్నమాట. అంటే జగన్ చీకట్లు తొలగిపోయాయా? ఇవాళ చంద్రకాంతుల అంటే ఒక వెలుగు. ఏది ఇది కదా ప్రజలు కోరుకున్నది. గ్రహణం వీడిందా? మామూలుగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏదంటే రాహు కేతువు ఏదో మింగారను. అంటే ఇవాళ జగన్ అనే కేతువో, జగన్ అనేటువంటి రాహు భార్య నుంచి అమరావతి మళ్ళా ఇవాళ గ్రహణం వీడినట్టు కనపడుతుంది. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఇందాక డివిఎస్ గారు నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రం చెప్పారు. అదేదో ఇప్పుడు వచ్చింది కాదు. అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే, అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇది దాదాపుగా 2018లో ఇది తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అది. నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది తీసుకొస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు తన పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టుని అసలు దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి కూర్చోబెట్టాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నాగాయలంక క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మళ్ళీ తీసుకొచ్చి పెడితే ప్రైమ్ మినిస్టర్కి ఎంత సంతోషంగా ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి ఎంత సంతోషంగా ఉంటుంది? క్షిపణి ప్రయోగ కేంద్రం, డిఫెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా DRDO. ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందంటే ఈ రక్షణ పరిశోధన సంస్థలు హైదరాబాద్ చుట్టూతా. అందుకే ఇవాళ డిఫెన్స్ కూడా తీసుకోవాలని. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చేస్తున్నాయన్నీ కూడా అదే. మరి అంత ఇంపార్టెంట్ కేంద్రాన్ని ఒక డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించిన కేంద్రానికి సంబంధించిన దాని వాల్యూ కూడా తెలియకుండా ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని సర్వనాశనం చేసి వదిలిపెడితే, ఈ రోజున మళ్ళీ పునర్నిర్మాణం, అన్ని పునర్నిర్మాణమే. నాగాయలంక సతీష్ రెడ్డిని సలహాదారుగా పెట్టుకొని డిఆర్డిఓ అతనికి ఆయన్ని సతీష్ రెడ్డిని పెట్టి ఆయన సలహాదారుగా పెట్టి ఇవన్నీ తీసుకొని వస్తా. ఎందుకోసం ఇవన్నీ అంటే జాతి ప్రయోజనాలు కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి, మొత్తం సత్వర అభివృద్ధి జరగాలి అంటే ఇవే రావాలి.
ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డికి? అయితే మీరు చెప్తున్నట్టు ఇంత అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంటే రేపు జరగబోయేది చాలా పెద్ద శుభపరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో కూడా ఈ అమరావతి ఎవరి అక్షయ పాత్ర అంటూ శీర్షికలు కథనాలు కూడా ప్రచురిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు భూములు ఇచ్చారు అని చెప్పి, సో ఆ భూముల్లో కూడా అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని కావచ్చు, ఇప్పుడు ఇస్తున్న కాంట్రాక్టుల్లో కూడా అలానే జరుగుతుందని ఈ ప్రచారాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏడుపు అన్న, సింపుల్గా చెప్పాలంటే ఏడుపు, కడుపు మంట, ఇటువంటి పదాలు ఎన్నైనా వాడచ్చు. ఇక్కడ ఎందుకు నువ్వు ఏడవలసిన పని ఏంటి అంటే, నువ్వు ఎందుకు ఏడవాలి? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ, ఈ పార్టీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఏడవాలి? వాళ్ళకి 5 సంవత్సరాల పాటు ప్రజలు అధికారం ఇస్తే ఏమన్నా చేశారా? శ్మశానం అన్నారు, లేకపోతే ఎడారి అన్నారు. అక్కడే కూర్చొని, అంటే ఎవరైనా మనం కూర్చున్న ప్లేసు ఇది బాగుందా, మంచి ప్లేసు, చల్లగా ఉంది అనుకుంటాడు ఎవడైనా. కానీ ఏ దరిద్రంగా ఉంది, అది ఈ శ్మశానం ఇది చండాలంగా ఉంది అని ఎవడన్నా అనుకుంటాడా? అట్లా అనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తను కూర్చున్న ప్లేస్, తను పరిపాలించిన ప్లేస్, తను చట్టాలు, తను ఇల్లు కట్టుకొని మళ్ళీ ఇల్లు అంటే మీరు కర్రీ బఫ్లుకి సంబంధించిన డబ్బులు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఏం తిన్నాడంటే కర్రీ పఫ్ఫులు తిన్నాడు గవర్నమెంట్ డబ్బులతోటి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత విధ్వంసకారుడో మనకి ఈ అమరావతి, రేపొద్దున అమరావతి పుస్తకం ఎవరన్నా రాస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం రాయటానికే 1,00,000 పేజీలు అవుతుంది. కన్స్ట్రక్షన్ ఇంకా రాయాలంటే అది తర్వాత సంగతి. ముందర వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, మొత్తం అమరావతి అక్కడ వచ్చేస్తే, ఇప్పుడు వచ్చేస్తే ఏముంది, ఆడ ఆల్రెడీ వచ్చేసింది, మొత్తం అంతా జరుగుతున్నాయి, పనులన్నీ జరుగుతున్నాయి. 3 ఏళ్లలో ఇట్ ఈజ్ ఏ ఛాలెంజ్ అంటున్నాడు నారాయణ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి. కట్టేస్తాం, పూర్తి చేసేస్తాం, 3 ఇయర్స్లో కంప్లీట్ చేస్తామని ఆయన బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. అక్కడ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ రావటానికే కొంచెం ఆలస్యం అయింది, అందుకని పనులు జాప్యం జరిగినాయి. కానీ సత్వరమే పనులు స్టార్ట్ అయిపోతాయి. బ్రహ్మాండమైన ప్రోగ్రెస్ని మనం చూడబోతున్నాం. నరేంద్ర మోడీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో, అంటే ఒక సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్నా కానీ ఆయన అమరావతికి వస్తున్నాడు అంటే, నరేంద్ర మోడీ అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదే ఏడుపు జగన్మోహన్ రెడ్డికి, అదే ఏడుపు అక్కడ హైదరాబాదులో కూర్చొని బీఆర్ఎస్ లీడర్లు కూడా ఇదే ఏడుపు. అతను ఎవరో చెప్తున్నాడు, ఆ బీఆర్ఎస్ లీడరు హరీష్ రావు, చంద్రబాబు నాయుడికి బాగా ఎంపీలు బాగా ఉన్నారు, అందుకని ఈయన ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అందుకని ఇవన్నీ చేస్తున్నాడు అన్నాడు. మరి నీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నున్నాయి ఎంపీ సీట్లు? ఎన్ని వచ్చినాయి? నీ జగన్మోహన్ రెడ్డికి 22 ఎంపీ సీట్లు వచ్చినాయి కదా, నీకు వచ్చినాయి కదా, నీకు నీ మామకి వచ్చినాయి కదా, మామ అంటే కేసీఆర్. ఎంపీ సీట్లు వచ్చినాయి కదా. మీ అందరు ఏం చేశారు? మీరు ఏమీ చెయ్యకపోవటం వల్ల ప్రజలు మీ దగ్గర నుంచి ఆ పవర్ని తీసేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి 22 సీట్లలో గెలిపించారు కదా ఎంపీ స్థానాలు. ఏం చేసావు? నువ్వేం మెడలు వంచి ప్రత్యేక కేటగిరీ తెస్తా అన్నావు. 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఏం చేసావు? నువ్వు మెడ వంచి, అయా మా తమ్ముడిని కాపాడు, మర్డర్ కేసు నుంచి ప్లీజ్ వదిలేయి, నన్ను నా అక్రమాస్తుల కేసులు తీసరామాక అని బతిలాడుకోవడం సరిపోయింది 5 ఏళ్ల పాటు. అదేవిధంగా కేసీఆర్కి కూడా ఎంపీలు ఉన్నారు కదా. నీకు 18 మందో 19 మందో ఎంపీలు ఉండేవాళ్ళు. ఏం చేశాడు? అందుకని ఈ రోజున కూర్చోబెట్టి ఒక ఎంపీ కూడా లేకుండా పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రాజకీయ పరిస్థితులు ముందర బేరీజు వేసుకొని ప్రవర్తించాలి తప్ప పక్క రాజకీయ పార్టీ మీద పడి ఏడుస్తూ ఉంటే మనకేం మిగలదు, చివరికి ఏడుపే మిగులుతుంది. ఇది అమరావతి, చంద్రబాబు విజయం, ఇవన్నీ ఇంకొకసారి ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు అది ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేశాడనమాట. అమరావతిని నాశనం చేయడానికి మామూలు ప్లాన్ వేసాడా ఈ జగన్మోహన్ రెడ్డి? R5 జోన్ అని తీసుకొచ్చి ఎంత డెడ్లీ ప్లాన్ వేశాడు. అంటే ఇంకా అసలు అమరావతి రాకూడదు అన్న ఉద్దేశం, ఒకటే లక్ష్యం అనమాట.
అమరావతి సర్వనాశనం అయిపోవాలి, అదొక మురికి వాడలాగా తయారు కావాలి అని పెట్టి పట్టాలు ఇచ్చి సెంటు భూములు అని చెప్పి ఎక్కడెక్కడ జిల్లాల వాళ్ళకు బయట జిల్లాల వాళ్ళకి తీసుకొచ్చి అక్కడ స్థలాలు ఇచ్చి ఇంత తాపత్రయపడ్డాడు కదా. ఈ రోజున ఏమైంది? ఇన్విటేషన్ ఇస్తే రావటానికి కూడా మొహం జల్లక ఇంట్లో కూర్చొని ఉన్నాడు. లేదండి నాకు ఆటోకి డబ్బులు నేను రానని చెప్పి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే నువ్వు అక్కడే ఉంటావు కదా, తాడేపల్లిలోనే ఉంటావు కదా, అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే నడుచుకుంటూ పోయినా ఆటో కూడా అక్కర్లా, షేర్ ఆటోలు చాలా ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళినా కానీ ఛార్జీలు లేకుండా వెళ్ళొచ్చు ఆ సభ దగ్గరికి. కానీ జగన్మోహన్ రెడ్డి నేను వెళ్ళను నాకు మొహం చెల్లదు అంటున్నాడు. చక్కగా ఇన్విటేషన్ ఇచ్చింది గవర్నమెంట్, చాలా మర్యాదపూర్వకంగా ఒక ఎమ్మెల్యేకి ఏ మర్యాద ప్రకారం ఇస్తారో అంత మర్యాదపూర్వకంగా ఇన్విటేషన్ ఇచ్చారు. రండి మీరు రండి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్కి అంటే ఈయన పోలే. అంటే ఆటోకి డబ్బులు లేక అని కాదండి, ప్రతిపక్ష నాయకుడిని పిలిచినట్టు ఆయన పిలవలేదని చెప్పి వెళ్ళట్లేదు అని అంటున్నారు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, నువ్వు ఉత్త పులివెందుల ఎమ్మెల్యేవు కదా. పులివెందుల ఎమ్మెల్యేలు ఎట్ట పిలుస్తారో అట్ట పిలిచారు అంతే తప్ప నీకు ప్రత్యేకంగా ఎట్ట పిలుస్తారు? పిలవరు. అందుకనే అక్కడ కూర్చొని సాక్షి పేపర్లో ఈ అమరావతి మీద విషం కక్కుతూ విషం చల్లుతూ వార్తలు రాయించుకుంటున్నారు, అవే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. మీరు ఎంత ప్రచారాలు చేసినా అమరావతి నిర్మాణం ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అదేవిధంగా పోలవరం ఫుల్ స్వింగ్లో నడుస్తున్నది. మీకు ఎంఎస్ఎంఈ హబ్బు పెట్టాడు. ఎంఎస్ఎంఈ అంటే అదొక పెద్ద స్పెషలైజ్డ్ సెక్టార్. అది మొత్తం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యత ఇచ్చిన సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టార్. ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ రాయితీలు ఇవన్నీ కూడా మనం ఒడిసి పట్టుకోవాలన్న ఉద్దేశంతో ఒక ఫోకస్ తోటి వెళ్తున్నాను. నీ ఫోకస్ ఏముంటుంది? నీకు ఫోకసే లేదు. నీకు నవరత్నాలు అని చెప్పి మిగిలిన అన్ని స్కీములు ఆపేసి నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయటం తప్ప నీకు దేని మీద ఫోకస్ లేదు. నీ సొంత ఆస్తులు పెంచుకోవటం, మద్యం అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం తప్ప ఇంకా వేరే వాటి మీద ఫోకస్ లేదు. ఈ రోజున నాగాయలంకలో క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు అంటే అసలు చాలా గొప్ప అద్భుతమైన విజయం అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమరావతిని పాడుపెట్టడం కావచ్చు, అక్కడ రైతులను పెట్టినటువంటి ఇబ్బందులకు ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అనే స్థాయి వరకు వచ్చింది. సో రేపు ఈ అంశాన్ని కూడా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ గారి ముందు పెడతారు అని విన్నాము. సో ఆయన ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఇప్పటివరకు సపోర్ట్ లభిస్తుంది కాబట్టి అది కూడా, ఎందుకంటే గతంలో ఆయన శంకుస్థాపన చేసిందే ఆగిపోయింది కాబట్టి ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందంటారా? ఎలా ఉండబోతుందంటారు? అంటే అరుంధతి సినిమాలో వాడెవడు ఉంటాడు పశుపతి, వాడు పైకి లేవకుండా వాడిని సమాధి చేసేసి ఏదో ఆంచన బోంచనలు కడతారు. అట్లాగే ఈ భూతం మళ్ళా బయటికి లేవకుండా, ఏది పారిశ్రామికవేత్తలు కూడా చంద్రబాబుని అడిగారంట, మీ దగ్గర ఏదో భూతం ఉంది మళ్ళీ అది పైకి లేస్తే అట్ట, ఆ భూతాన్ని సీసాలో పెట్టాం, దాన్ని భూస్థాపితం చేస్తామని ఆయన మాట ఇచ్చారు. ఇప్పుడు అది జరుగుతోంది. మీరు అన్నది అదే. చట్టబద్ధత అంటే ఏంటి? ఈ భూతాన్ని భూస్థాపితం చేయటం, ఒక ఆంచన కడతాం. ఏది ఇవాళ మళ్ళా ఇలాంటి పాలకుడు భవిష్యత్తులో వచ్చి వీడు 3 రాజధానులు అన్నాడు, వాడు 6 రాజధానులు అంటే అట్లాంటిది జరగకుండా ఉండటం కోసం అవసరమైతే పునర్విభజన చట్టం సవరణ తెచ్చి, ఎందుకంటే కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ 10 ఏళ్ళు అయిపోయింది. ఆ గడువు అయిపోయిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ను వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఎవరు? తెలంగాణకి శాశ్వత రాజధానిగా హైదరాబాద్, ఇక ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఎవరిపైన? కేంద్రం పైన. విభజన చట్టం చేసింది వాళ్లే కదా, రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది వాళ్లే కదా. ఇప్పుడు మా రాజధాని ఏంటో చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఇవాళ ఒక చట్టబద్ధత, ఒక తీర్మానం అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో చేస్తూ విభజన చట్టాన్ని సవరిస్తూ రాష్ట్రపతి గజెట్, అది ప్రధానితో మాట్లాడాను. రేపు మరి బహిరంగ సభలో ప్రకటిస్తారో లేకపోతే దానిపైన మరి తర్వాత సెషన్స్లో తీర్మానం చేస్తారో చూడాలి. ఇవాళ సత్యమూర్తి గారిని ఒక క్వశ్చన్ అడిగావు, అమరావతి ఎవరికి అక్షయ పాత్ర అన్నావు. కొంతమంది ఎవరో విమర్శిస్తున్నారంటే అమరావతి ఎవరికో అక్షయ పాత్ర అంటే రైతులకు అక్షయ పాత్ర, రైతు కూలీలకు అక్షయ పాత్ర.
మహిళలకు అక్షయ పాత్ర, అక్కడ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలందరికీ అక్షయ పాత్ర, కమ్మాళ్ళకు తప్ప. అంటే అదేమంటే అది అమరావతి అంటారు. అది అమరావతి కాదు. వాళ్ళు ఉన్నది ఎంతమంది? కేవలం 18% అనుకుంటా. అది అక్కడ ఉన్నది 33% ఎవరు? దళితులు. దళిత రావతి. అది రెడ్డి రావతి. నిజం చెప్పాలంటే 23% ఉంది రెడ్లు ఉన్నారు అక్కడ ఉన్నది. దాన్ని ఏదో చంద్రబాబు సొంత సామాజిక వర్గం ఈ రకంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అయితే చంద్రబాబు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం. ఎందుకని? 33% మంది వాళ్ళు కాబట్టి. ఇవాళ బిట్స్ వస్తాం అమరావతి దగ్గర 50 ఎకరాలు మరి 100 ఎకరాలు అడిగినట్టున్నారు. వాళ్ళు ఏదో 2-3 ప్లేసులు కూడా చూశారు. బిట్స్ అనేది నీకు అమరావతి వచ్చిందంటే ఇంకా అసలు దీనికి ఎడ్యుకేషన్ హబ్గా ఏదో XLRI మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 250 కోట్లతో అక్కడికి వస్తుంది. ఇప్పుడు విట్ 700 కోట్లతో వాళ్ళు ఎక్స్టెన్షన్ బిల్డింగ్స్ కడుతున్నారు. అమృత్ లేకపోతే SRM మొత్తం అంతా కూడా అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. 131 సంస్థలకు వీళ్ళు భూములు ఇచ్చారు. అవన్నిటికీ అల్టిమేటం వెళ్ళింది. మీరు కడతారా, ఆ భూములపై హక్కు వదులుకుంటారా? అందరూ దగ్గర 40 సంస్థలు ఇవాళ నిర్మాణ పనుల్లో పడ్డాయి. SBI, RBI, నాబార్డు ఈ బ్యాంకులన్నీ కూడా చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు బిట్స్ కూడా నీకు అక్కడ కట్టిన TTD గుడి వెంకటపాలెం దగ్గర ఎక్కడో ఇస్తున్నారు. అంటే అటు టాటా సన్స్ వస్తారు. ఇప్పుడు అమరావతిలో మొదటి అక్షరం ఏంటి? ఏ. ఆఖరి అక్షరం ఏంటి? ఐ. అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఇవాళ అమరావతి అది తయారవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర సహకారం ఇవాళ పుష్కలం. అదొక అదృష్టం. ఏది కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడని. ఇప్పుడు నడిచి వచ్చే కొడుకు అవుతాడా మనకి ప్రధాని? కాలం కలిసి వచ్చింది, శుభకాలం అన్నారు ఎవరు? సత్యమూర్తి గారు. అంటే కాలం కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళ కేంద్రం కూడా అమరావతికి తొలి బడ్జెట్లోనే 15,000 కోట్లు ఇచ్చిందంటే అటు ప్రపంచ బ్యాంక్ లేకపోతే ఇటు ADB వాళ్ళ చేత రుణం ఇప్పిస్తూ తనే గ్యారంటీ ఉంది. అంటే వాటికి ఇచ్చే వడ్డీ కూడా తనే కడుతుంది. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అన్నది అదే. ఏది? అమరావతికి ఉత్తరాంధ్ర నిధులు వాడరు, అమరావతికి రాయలసీమ నిధులు వాడరు. ఇంకా వాడకపోగా ఇంకా అక్కడికి ఇది గ్రోత్ ఇంజన్. ఏది? మొత్తం అమరావతిని నడిపే లాగే గ్రోత్ ఇంజన్గా అమరావతి మారబోతుందన్నమాట. తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో, తమిళనాడుకి చెన్నై ఎలాగో, కర్ణాటక బెంగళూరు ఎలాగో రాబోయే ఆంధ్రప్రదేశ్కి అమరావతి గ్రోత్ ఇంజన్ అవ్వాలి. అది అందరి ఆకాంక్ష, ప్రజల తీర్పు. అది అమరావతి తిరుగుబాటు యొక్క విజయం అదనమాట. రైట్ సార్, ఇప్పుడు అమరావతి పనులు రేపటితో మొదలవబోతున్నాయి. కానీ ఎన్ని విడతల్లో ఇది పూర్తి చేసే అవకాశం ఉంది? పూర్తి అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? దీని గురించి ఏంటి? అంటే డెడ్ లైన్ పెట్టుకున్నారు ఆల్రెడీ. 3 yearsలో కంప్లీట్ చేస్తామని డెడ్ లైన్ పెట్టేసుకున్నారు. ఇప్పటికి టెండర్లు ఫైనల్ అయిపోయినాయి. అన్ని బిల్డింగుల నిర్మాణానికి టెండర్లు ఫైనలైజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ కావాలి. ప్రైమ్ మినిస్టర్ కోసం ఇన్ని రోజులు ఆగారు. అయితే ఇంకొంత భూములు అవసరం పడతాయి అంటే స్ప్రెడ్ చేయడం కోసం రాజధానిని. అది కాదు, అది ఏంటంటే అది ఊరికే వీళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం. అక్కడ ఏంటి అంటే కొత్తగా మనం ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ మీద ఆధారపడలేము, సపరేట్గా అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి నిర్మిద్దామని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి 5,000 ఎకరాలు కావాలి. ఆ 5,000 ఎకరాలు సమీకరించడానికి అక్కడికి వెళ్తే గవర్నమెంట్ ఇట్లా అడిగితే, మీరు రాజధానికి ఎట్లా తీసుకున్నారో, అమరావతికి ఎట్లా భూములు సేకరించారో, ఎయిర్పోర్ట్కి కూడా ఆ కండిషన్ల మీద అయితే ఇస్తామని రైతులు అడుగుతున్నారు. ఏం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు? అందుకని దానికి సపరేట్, దానికి సంబంధించిన ప్రపోజల్స్ మాట్లాడేటప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన ప్లాన్ అది. అంతే తప్ప అమరావతికి మళ్ళీ ఇంకా భూములు సేకరిస్తారు, ఇంకా భూములు, అది తప్పది. దాంతోపాటు సార్, అమరావతి విస్తరించే కొద్దిగా ఉన్న భూముల రేట్లు తగ్గిపోతాయని కూడా రైతులను భయపెట్టే ప్రయత్నం కూడా జరుగుతుందని. ఇవన్నీ ఊరికే సాక్షి పేపర్లో రాసుకునే కథలు ఇవి. ఇక్కడ అమరావతి భూములు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏడుస్తున్నది ఎందుకు? అక్కడ భూములు పెరిగిపోతాయి, రేట్లు పెరిగిపోతున్నాయి అని.
ఇప్పుడు మీరు ఆలోచించండి, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎంత రేటు ఉందో ఈ రోజున అమరావతిలో అంతకన్నా ఎక్కువే ఉన్నది రేటు, భూమి రేటు. ఎప్పుడైతే జగన్ ఓడిపోయాడో అక్కడ భూముల ధరలు భూముల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మొత్తం అమరావతి ఆ ఔటర్ రింగ్ రోడ్డు వస్తూ ఉన్నది, ఇవన్నీ వచ్చిన తర్వాత వస్తూ ఉన్నాయి, నేషనల్ లెవెల్ కనెక్టివిటీ వస్తున్నది, నేషనల్ హైవేస్ అక్కడికి వస్తూ ఉన్నాయి, ఐకానిక్ బ్రిడ్జెస్ వస్తూ ఉన్నాయి, మొత్తం విజయవాడ బైపాస్లు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆల్రెడీ రేపు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నాడు. ఒక పెద్ద మహానగరంగా మారుతుందమ్మా. గుంటూరు, విజయవాడ, అమరావతి, తెనాలి, మంగళగిరి మొత్తం అంతా కలిపితే ఒక మహానగరం అవుతుంది. 21st సెంచరీ ఒక క్యాపిటల్ సిటీ అన్నమాట. గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అవుతుంది అది. ఏది ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వీటన్నిటిని మించిన మహానగరం అవుతుంది అన్నమాట. ఇది భవిష్యత్. దీన్ని చూడాలి, ఈ విజన్ని చూడాలి. అంతే తప్ప పక్క నుండి గడ్డలు వేయకూడదు, జరిగే అభివృద్ధికి మోకాలు అడ్డకూడదు, ఆ యజ్ఞంలో ఎముకలు, రక్తం అవి జల్లకూడదు అనమాట. ఇవాళ ప్రజలంతా ఇవాళ దీన్ని స్వాగతిస్తున్నారు, ఒక పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు పండగ చేసుకుంటుంటే మనం ఏడిస్తే, ఇందాక చెప్పారు ఏది ఆ ఏడుపు, ఆ కడుపు మంట. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు అన్నట్టుగా ఆ వేదిక మీదకి వచ్చి అతను కూడా పాల్గొంటే వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. ఆ పార్టీ బతుకుద్ది. అట బతకనిస్తాడా? అతను బతకనిస్తే జగన్మోహన్ రెడ్డి ఎట్ట అవుతాడు? పార్టీని అతనే చంపుకుంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో బాగా ల్యాండ్ ఉంది, విపరీతమైన ల్యాండ్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఉంది. హైదరాబాదులో వ్యాపారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అందుకని ప్లాన్ ప్రకారం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఆంధ్రప్రదేశ్ని చంపే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ చంపేశారు. వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో వీళ్ళిద్దరూ కలిసి చేసింది అదే. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు హైదరాబాదులో ఉన్నవి విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళు వేసిన ప్లాన్ అది. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ అమరావతిని మళ్ళీ దాన్ని ఉద్ధరిస్తూ ఉంటే మరి వాళ్ళిద్దరికి కడుపులో మండకి ఏమవుతుంది? వాళ్ళ కడుపు మంటే వాళ్ళకి. వాళ్ళు వేసుకున్న ప్లాన్లన్నీ పోయినాయి కదా. జగన్ ఏడుపు రహస్యం సత్యమూర్తి గారు బయటపెట్టారు. ఏది ఆయనకు ఉన్నటువంటి ఆ లోటస్ పాండ్ ఆస్తులు అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో భూములు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అంతా వాళ్ళదే. ఎక్కడ హైదరాబాద్లో వాళ్ళ చిన్న అన్న, వాళ్ళ మేనత్త, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరి ఎకరాలకు ఎకరాలు ఉన్నాయన్నమాట ఒక్కొక్క చోట ఎస్టేట్లు. మొన్న వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన ల్యాండ్స్ మీద డిస్ప్యూట్ హైడ్రా చేస్తే బాధపడ్డారు కదా. ఇవన్నీ హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు చాలా ఉన్నాయి. ఆ రేట్లు పెరగాలి అంటే అమరావతి నాశనం కావాలి. అది అందుకోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా విస్తృతంగా తన 5 సంవత్సరాల కాల పరిమితిలో చేశాడు. ఇప్పుడు చేయటానికి లేక బాధపడుతున్నాడు. అందుకని అంతా మీరు అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు, అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అసలు వడ్డీ కాదు అసలు కూడా కట్టాల్సిన పని లేదు. అటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటే అంత మంచి ఆర్థిక సహాయం, అంత మంచి ఆర్థిక ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ఇస్తే బడ్జెట్లో పెట్టి నిర్మలా సీతారామన్ తెలుగులో చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. ఇప్పుడు దాన్ని తెలంగాణలో హరీష్ రావు చెప్తూ ఉన్నాడు. హరీష్ రావు వచ్చి వాళ్ళకి బాగా వస్తున్నాయి ఫండ్స్ అంటాడు. నీకు మీ మామకు కూడా చాలా ఇచ్చారు కదా, ఇచ్చినవన్నీ ఏం చేశారు మీరు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టి ₹1,00,000 పెట్టి కట్టి ఆ మొత్తం అన్ని పిల్లర్లు నీళ్లు వదిలితే కూలిపోయే పిల్లర్లు కట్టారు, గోదాట్లో పోసారు. అంటే ఈ రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా వీటిని రాజకీయ విమర్శల్లాగా చూసి వాళ్ళ కడుపు మంటని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అమరావతి అనేది తిరుగులేని రాజధానిగా మారుతుంది. ఇందాక మీరు కొత్త డౌట్ ఒకటి పెట్టారు, చట్టబద్ధత. అమరావతి ఎప్పుడూ చట్టబద్ధంగానే ఏర్పడ్డది. మొదటి నుంచి కూడా అమరావతి చట్టబద్ధంగానే ఉన్నది, చట్టబద్ధంగానే ఏర్పడ్డది. సిఆర్డిఏ చట్ట ప్రకారం ఏర్పడ్డది కాబట్టే మొత్తం ఆ సుప్రీంకోర్టు వరకు కూడా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా సిఆర్డిఏ చట్టాన్నే సమర్థించినాయి. అమరావతిని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మ్యాప్లో కూడా చూపించింది.
ఈ రోజున చేయాల్సింది ఏంటి అంటే, ఇందాక డివిఎస్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పటం ఒకటే మిగిలి ఉన్నది. ఆ ఒకటి ఈసారి చేసేస్తారు.